హాయ్ గైస్, ఈరోజు డేట్ ఆగస్ట్ 15th. సో ఇది ఒక బ్లాక్ డే అండ్ దేశమే సిగ్గుపడేలాగా ఒక సంఘటన అయితే జరిగింది. సో సంఘటన మీలో చాలామంది తెలిసి ఉంటుంది. సో కోల్కతాలో జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసు. ఒక 31 years ట్రైనీ డైరెక్టర్ని ఆగస్టు 9th ఇది తెల్లవారుజామున 3 గంటలకి ఆమెపై అత్యాచారం చేశారు. సో ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే షాకింగ్ ఫ్యాక్ట్స్ అయితే వస్తున్నాయి. అవి ఏంటంటే ఆవిడ కడుపులో దాదాపు 150 milligram స్పామ్ అయితే దొరికింది, అదే వీర్యం అయితే దొరికింది. సో ఇది గ్రూప్ అటాక్ అంటే ఇక మరో నిర్భయ కేసు అయితే అంటున్నారు. సో అవేంటి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో సో డైలీ లైఫ్ స్టోరీ గురించి ఇలా సొసైటీలో వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇంకా ఈరోజు అవుట్డోర్ అయితే పెట్టలా, ఎందుకంటే ఈరోజు పెద్ద ఏం జరగల. సెలబ్రేషన్ అయితే బాగానే చేసుకుంటున్నారు, కానీ సో ఇది దేశమే సిగ్గుపడేలా చేసే ఒక సంఘటన ఇది. ఇప్పటికీ నిందితులకి అయితే ఎటువంటి శిక్ష పడలేదు. సో అవి ఏంటో ఇప్పటికీ అర్థం కాదు. కోల్కతాలో రాజకీయం ఏం జరుగుతుందో, నిందితులు ఎవరో తెలుసు, అసలు ఎవరో ఏం చేశారో తెలుసు. ఇది ఆర్జే గారు ఒక హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ అయితే ఉంది. సో తను 31 years అమ్మాయికి. సో తను నైట్ డ్యూటీ చేస్తుండగా అలసిపోయి ఒక సెమినార్ హాల్ అయితే రెస్ట్ తీసుకుంటుంది. సో తీసుకుంటుండగా అక్కడ ఒక వ్యక్తి ఇంకా తనపై రేప్ అండ్ మర్డర్ అటెంప్ట్ అయితే చేశాడు. తన తలకి గోడకేసి కుట్టి క్రూరంగా, ఇక బ్రూతల్గా చెప్పాలంటే రేప్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు ఏముంది, మూవీస్లో చూపించినట్టు ఇలా కాకుండా రియల్గానే ఇంత క్రూరమైన మనుషులు. ఇది గ్రూప్ అటాక్ అయితే అంటున్నారు, ఒక్కడి వల్ల అయితే కాదు, గ్రూప్ అటాక్ అయితే చేశారు. సో అటాస్మీ దీంట్లో కూడా చాలా షాకింగ్ డీటెయిల్స్ అయితే మొత్తం వచ్చినాయి. సో ఈ కేసుని కూడా అక్కడ పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయకుండా ఇప్పుడు సిబిఐ అయితే హ్యాండ్ ఓవర్ చేయమని అయితే అక్కడ హైకోర్టు అయితే తెలిపేసింది. సో ఇక్కడ మమతా బెనర్జీ గారు ఏం చేస్తున్నారో ఇప్పటికీ తెలియదు. సో ఆవిడ అక్కడి నుంచి ఒక్క సంఘటన కూడా తెలియట్లా. అక్కడ మొత్తం స్టూడెంట్స్ అంతా ఆగస్టు 9th అర్ధరాత్రి ఇన్సిడెంట్ జరిగాక 10-11 ఆ టైంకి ఇంకా వాళ్ళు డేట్న ర్యాలీలు అయితే చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇంకా డాక్టర్లు అందరూ మేము ఏమీ చేయమని చెప్పి ట్రైనీ డాక్టర్స్ ఏంటి, అక్కడ ఉన్న నర్సులు ఏంటి అందరూ బయటకు అయితే వచ్చేసారు. ఓన్లీ ఎమర్జెన్సీ ఐసీయూలో ఉన్న వాళ్ళని వీళ్ళని అయితేనే చూసుకుంటున్నారు, మిగతా అన్ని సర్వీసులు అయితే ఆపేశారు. సో ఒక డాక్టర్కి ఇటువంటి సంఘటన జరిగిందంటే ఇక చూసుకోండి ఎంత దారుణమైన సంఘటన ఇది. మరి వరస్ట్ సంఘటన. ఈ రేపులు అనేవి ఇండియాలో మాత్రమే జరిగితే ఇక వేరే దేశాల్లో ఉండవు. ఉన్న ఇంత కక్కుర్తి ఏదోలైతే ఉండరు. ఈ పైగా అక్కడ దాంట్లో ఉన్న ఒక ట్రైనీ డాక్టర్నే అలా అటెంప్ట్ చేసి, ఇక ఒక్కడైతే కాదు ఇది గ్రూప్ అయితే అంటున్నారు. కేసుని కూడా సిబిఐకి అయితే అర్జీ చెప్పారు, కానీ ఇంకా నిందితులు కూడా తెలుసు, అక్కడ మొత్తం అన్నీ తెలుసు, అయినా వాళ్ళకి శిక్ష అనేది పడట్లేదు. దానికి కారణం ఏంటో తెలీదు. ఇండియాలో అంతే, ఏదన్నా పనిష్మెంట్ అనేది వెంటనే తీసుకోరు, దానికి టైము ప్రాసెస్ అని చెప్పి తలకాయ పూట పనులు అన్నీ పెడతారు. నిందితులు తెలిసినా కానీ తప్పించుకోవడానికి మార్గాలను వెతుక్కుంటూ ఉంటారు. అది ఇండియన్ సిస్టమ్ అంటే అంతే, పొలిటికల్ సిస్టమ్ అంటారు దీన్ని. సో అక్కడ మమతా బెనర్జీ గారికి సంఘటనలన్నీ తెలిసిన ఆవిడ ఎందుకు అని సైలెంట్గా ఉంటున్నారు. అక్కడ డాక్టర్లు అందరూ నిరసనలు అయితే తెగ చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు డైలీ. ఇక ఆడవాళ్ళకే ఈ రక్షణ లేదంటే మరి ఏం చెప్తాం. ఇప్పుడు స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్నారు. దీని మీద ఒక్క ఇన్సిడెంట్ జరిగిందని ఒక్క హీరో కానీ, బాలీవుడ్ నేతలు కానీ, టాలీవుడ్ నేతలు కానీ ఎవరో రెస్పాండ్ అయితే అవ్వరు. ఇలాంటివి ఎందుకు అవుతారు? ఇది మరో నిర్భయ లాంటిది. అంత చీప్ అండ్ సొసైటీలో బతుకుతున్నాం మనం ఈ రోజున. సిగ్గుపడాల్సిన విషయమే. ఒక డాక్టర్ని ఇలా చేశారంటే ఇది ఎంత క్రూరమైన పనో ఒకసారి ఆలోచించుకోండి. అదే స్టేజ్లో ఎవరో మన కుటుంబ సభ్యులు మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది? ఇలా తయారైంది సొసైటీ. సో శిక్ష ఎవరు అనుభవించాలో వాళ్ళని కూడా దాచిపెడుతున్నారంటే, తెలిసినా కూడా దాచిపెడుతున్నారంటే ఎంత దౌర్భాగ్యంలో బతుకుతున్నామో అర్థం చేసుకోవచ్చు. అక్కడ గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకోవట్లేదు, సైలెంట్గానే ఉంది. సో దీనికి కారకులైన వాళ్ళని కూడా పట్టుకున్నారు, బట్ ఎంక్వైరీ అని ఇక ప్రాసెస్ ఉంటుంది కదా, టెస్టింగ్ అని, రిపోర్ట్స్ అని, ఇవన్నీ ఆల్రెడీ వచ్చేసినాయి. రిపోర్ట్స్ వచ్చేసినాయి,
ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రతిదీ అయితే తేలింది. 150 mg అని ఈ స్పామ్ అయితే దొరికిందని అయితే చెప్పారు. బట్ అది గ్రూప్ అటాక్ అయితే చేశారని చెప్పారు. సో అక్కడ పోలీసులు కూడా వాళ్ళ కాక కేసుని సిబిఐకి అయితే అప్పచెప్పారు. సో ఆ అమ్మాయి చనిపోయిన ఆత్మకు శాంతి చేకూరాలని. సో ఎవరైతే ఇది తెలుసు కదా, ఇంకా వాళ్ళకి తగిన శిక్ష, అలాంటి వాళ్ళకి ఉరి శిక్ష విధించాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. నర్రూప రాక్షసులు వాళ్ళు, అలాంటి వాళ్ళని అయితే బతకనివ్వకూడదు. సో చూద్దాం ఏం చేస్తుందో కోల్కతా గవర్నమెంట్. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి డైలీ లైఫ్ స్టోరీస్ కోసం అండ్ నా జీవితం కోసం, ఇంకా సొసైటీలో జరుగుతున్న వాటి కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.